ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ శరీరాన్ని ధర్మాచరణకై రక్షించుకోవాలి. శరీర పోషణ మన ధర్మం. అందుకే అడిగిన వారికి లేదు అనక ఇవ్వటం గృహస్థు ధర్మం. యాచకులకు భిక్ష పెట్టటం వలన మనం చేసిన పాపాలు నశిస్తాయి. ఈ విధంగా యాచకులు భిక్ష స్వీకరించి దాతలకు మేలు చేస్తారన్నది సత్యం. బాబా అందరికీ వీలైనంత వరకు దానం చేయమని చెప్పేవారు. అడిగిన వారందరికీ ఇవ్వగల శక్తి మనకు లేకపోవచ్చు. అప్పుడు మృదువుగా వారికి లేదని చెప్పాలి గాని మాటలతో కించపరచకూడదు. ఒకసారి నానా చాందోర్కర్ గారింటికి ఒక భిక్షగత్తె వచ్చింది. ఆమె తనకు పెట్టిన భిక్షతో తృప్తి పడక ఇంకా కావాలని పట్టుబట్టసాగింది. 1-2 సార్లు లేదని చెప్పినా వినలేదు. దాంతో నానాకు చాలా విసుగు, కోపం వచ్చి పెట్టింది తీసుకుపొమ్మను, లేదా మెడ పట్టి గెంటు అని అరిచాడు. బాబా సర్వాంతర్యామి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో బాబాకు తెలుసు. నానా కొన్ని రోజుల తరువాత షిరిడీ రాగా బాబా నా మాట వినని వారితో నాకేం పని అంటూ నానాపై కోపగించారు. తన భక్తులు తప్పులు చేయకుండా మంచి మార్గంలో మెలగాలనే బాబా అలా కోపం నటించారు. ఎవరైనా పరులను విమర్శించినా, తిట్టినా కూడా బాబా అంగీకరించేవారు కారు. ఎవరినీ నొప్పింపక వీలైనంతగా అందరికీ సహాయపడుతూ సాధువర్తనులై మెలగాలి అని బోధించేవారు. ఆ విధంగా మనసు సేవాభావంతో నిండిన పిమ్మటనే భగవంతుడు మనపై ఆశీస్సులను కురిపిస్తారు. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్కి సంబంధించిన డీల్స్ గురించి పోస్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓం సాయిరామ్.